హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కద్దు కా ఖీర్ చేసి చూపిస్తానండి. ఈజీగా ఎలా చేయాలో, ముస్లిం స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. కద్దు కా ఖీర్ కావాల్సిన ఐటమ్స్: సొరకాయ తురుము పెట్టుకున్నానండి, జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టాను, కొన్ని బాదం పిస్తా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టాను, ఇలాచి కోవా తయారు చేసి పెట్టానండి. నేను ఇంట్లోనే తయారు చేశాను పచ్చి కోవా. ఇందులో షుగర్ గట్ట ఏమీ వేయలేదు. కొంచెం కావాల్సింది నెయ్యి. 2 పాల ప్యాకెట్లు చిక్కగా మరిగించాలండి. చిక్కగా అయ్యేంత వరకు, ఒక పాల ప్యాకెట్ అయ్యేంత వరకు మరిగించాలి. ఈ లోపల మనం పక్కనే పెనం పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేద్దామండి. ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ ఫ్రై చేద్దామండి నేతిలోని. బాగా ఫ్రై చేయాలండి. కొంచెం వాటర్ అంతా పోయి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. పాలు కూడా మరిగించుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల ఇది మరిగిపోతుంది. ఎప్పుడు సేమియా అది కాకుండా ఇలా ఒక్కొక్కసారి చేసి చూపించండి, చాలా బాగుంటుంది. చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కొంచెం ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు. పాలు కూడా చిక్కగా అవ్వాలి మరిగి. పచ్చికోవని బయట కూడా దొరుకుతుందండి. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఒక పాల ప్యాకెట్ బాగా క్రీమ్ వచ్చేలాగా తిప్పి పాలు మరిగించి క్రీమ్ చేశాను, అంతేనండి. కోవా అంటే దీనికి కావాల్సింది షుగర్ కూడా కావాలండి. షుగర్ కూడా యాడ్ చేద్దాం మనం. అయితే సరిపోతుందండి. కొంచెం అడుగు పడుతుంది కదా, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇలా అడుగు పడుతున్నప్పుడు సరిపోతుందండి ఇంత. మళ్ళీ మనకి పాల్లో కుక్ అవుతుంది. మిల్క్ కూడా చూసారా ఎంత చిక్కగా అయిపోయినాయో, మరిగినాయి కదండి. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి జీడిపప్పు పేస్ట్ వేస్తున్నానండి. నేను ఒక 3 స్పూన్స్ ఉంటుంది, 3 స్పూన్స్ వేసాను జీడిపప్పు పేస్ట్. కోవా కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి. నేను తయారు చేసుకున్న కోవా ఫ్రై అయిన సొరకాయ కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇది ఉడుకుతుంది పాలల్లో. కొంచెం ఇంకా నాకు కొంచెం పచ్చివాసన ఉంటే ఈ పాలల్లో ఉడికిపోతుంది. జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి, మనం బాగా కలపాలి, అస్సలు వదిలేయకూడదు. అలాగా బాగా కలుపుతా, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. మనం ఇలా బాగా కలుపుకోవాలి. పక్కన వచ్చే ఇదంతా మేగడంతా తీసి ఇందులో కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. థిక్గానే ఉండాలి, కానీ మరీ థిక్గా ఉండకూడదు. కొంచెం వాటర్ వేసానండి నేను. అసలు పాలల్లో గట్రా వాటర్ వేయలేదండి. బాగా ఉండలు కట్టుకుని కొంచెం చిక్కబడే వరకు కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. దగ్గరుండి చేసుకుంటేనే బాగా వస్తుంది ఈ స్వీట్. అన్నీ రెడీ పెట్టేసుకుని దగ్గరుండి చేసుకోవాలి. నేను 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఆల్రెడీ మిల్క్ స్వీట్గానే ఉంటుంది, కాజు పేస్ట్ స్వీట్గానే ఉంటుంది, కోవా స్వీట్గా ఉంటుంది. లైట్గా చూసుకుని దానికి తగ్గట్టు వేసుకోవాలండి షుగరు. ఈ షుగర్ కూడా బాగా కలవాలి, బాగా చిక్కగా అవ్వాలి, కలిసిపోయి షుగర్ అంతా. మళ్ళీ షుగర్ వేసాం కదండి, మళ్ళీ వాటర్గా అవుతుంది.
మళ్ళీ కొంచెం దిక్కు కావాలి. చూసారా ఇలా చెక్కపడుతుంది కదండి, ఇలా చెక్కపడాలి. ఇంకా కొంచెం చెక్కపడాలి. దీంట్లో నేను అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నానండి. పిస్తా, బాదం, జీడిపప్పు, దంచిన ఇలాచీ వేస్తున్నానండి. చితక్కొట్టు దంచాను మెత్తగా ఇలాచీ. స్వీట్ అంటేనే ఇలాచీ కదండి. ఇందులో చాలామంది గ్రీన్ కలర్ వేస్తారండి, నేను న్యాచురల్గా కలర్ ఏమి వేయట్లేదు. అంతేనండి, మన కద్దు కా ఖీర్ రెడీ. కద్దు కా ఖీర్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు సేమియా, సగ్గుబియ్యం ఇవే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారో. ఇందులో సొరకాయ వేసామని కూడా వాళ్ళకి తెలియదు. సొరకాయ తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారో. లాస్ట్గా కొంచెం జీడిపప్పులు గార్నిషింగ్. ఇది వేడిగా తిన్నా చాలా బాగుంటుందండి, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో సొరకాయ వేసామని అస్సలు తెలియదు, ఎవరు కనిపెట్టలేరు అసలు. ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి. దీన్ని టేస్ట్ చూస్తాను అలా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. జీడిపప్పు కమ్మదనం, కోవా కమ్మదనం తెలుస్తుంది, ఎంతో టేస్టీగా ఉందో. చాలా బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి చేసి పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.